రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల బంద్ ప్రకటన కలకలం రేపిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరుగా నిర్మాతలు బయటకు వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టి క్లారిటీ ఇస్తున్నారు. అల్లు అరవింద్ ప్రెస్ మీట్లో తనకు తెలంగాణలో ఒకే ఒక థియేటర్ ఉందని, ఆంధ్రప్రదేశ్లో 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ నలుగురు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఆ నలుగురిలో తాను లేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. తర్వాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. తనకు తెలంగాణలో కేవలం 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయని ఆయన కామెంట్ చేశారు. మొత్తం 370 థియేటర్లలో 120 థియేటర్లు మాత్రమే ఏషియన్ సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు వర్గం ఆధీనంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేగాక పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని కామెంట్ చేసిన ఆయన ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగిందని, అలా సద్దుమణగడానికి సహకరించిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి థ్యాంక్స్ కూడా చెప్పారు. అయితే సరిగ్గా దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే మరో నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఆస్కార్ నటులు కమల్ హాసన్లు ఎక్కువైపోయారు, వీళ్ళ నటన చూడలేకపోతున్నాం అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ఎవరి గురించి ట్వీట్ చేశారనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ సరిగ్గా దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. ఆయన దిల్ రాజుని ఉద్దేశించే ట్వీట్ చేశారేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ ఎప్పుడు ఏం చేసినా టైం చూసుకుని చేసి హైలైట్ అవుతూ ఉంటారు. ఈ ట్వీట్ కూడా థియేటర్స్ ఇష్యూ గురించే వేసి ఉంటారనే డిస్కషన్ అయితే నడుస్తోంది.